సరే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరొక ప్రధానమైన ఇష్యూ సార్. రెండో విడత భూసేకరణ అమరావతి కోసం. మీ అభిప్రాయం ఏంటి రెండో విడత భూసేకరణ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది? మొట్టమొదటిగా దీని గురించి మాట్లాడే ముందు ప్రజలకి నేను చెప్పొచ్చింది ఏంటంటే, రాష్ట్ర చరిత్రలో అమరావతి విషయంలో సింగపూర్ ఎవరో రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. ఒక 30 మంది నిపుణులతో, అంటే పర్యావరణ నిపుణులు, చీఫ్ సైంటిస్ట్ పర్యావరణ నిపుణులు, సుజాతారావు గారిని కేంద్ర అర్బన్ దాంట్లో పనిచేసిన అధికారిని గారి వారి ఒపీనియన్, డాక్టర్ కేఎల్ రావు గారి డాక్టర్ అండి ఆవిడ. చాలా నాలెడ్జ్ గలవారు. నగర నిర్మాణంలో అనుభవం ఉన్న వసంత రెడ్డి అందరిని తీసుకుని, రెడ్డి గారి అందరి అభిప్రాయాలు మిగతా అందరితో కూడా తీసుకుని ఒక నివేదిక తయారు చేసి దేశ విదేశాలు తిరిగాను నేను. సింగపూర్కి అయితే ఆ గవర్నమెంట్ తీసుకెళ్ళింది అనుకోండి, యూరోప్ వెళ్ళాను నాకు చెప్తున్నాను. తీసుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది మేమని కొంత సాధికారుతుంది. ఆ రోజు ఆ నగరం అక్కడ మేము రాజమండ్రి ఉండాలని కోరుకున్నా సరే, ఆ రోజు అక్కడ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించాం, మేము కూడా గట్టి సంబంధించాం. దాన్ని ట్రోల్ చేయొద్దని చెప్పాం, శ్మశానం కాదని చెప్పాం. ఆ రాజధాని గొప్పగా ఆంధ్రులకు మంచి రాజధాని ఉండాలని, మంచి రాజధాని ఉండాలని కోరుకున్నాం మేము. ఖచ్చితంగా దాంట్లో రెండోది సెకండ్ థాట్ లేదండి. రెండోది సెకండ్ థాట్ లేదు. అలా కోరుకున్న నేపథ్యంలో ఎస్ఎండాస్ కార్పొరేషన్కి స్విచ్ చేయాలనే దిక్కుమాలిన పద్ధతి పెట్టి ఇండియాలో లేక నేను అడిగాను ఆ రోజు గౌరవనీయులు కుటుంబరావు గారిని, ఏంటండి ఎలా పెట్టారు అంటే, మామూలుగా సింగపూర్లో ఉంటుంది, నేను లండన్లో పెట్టించాను ఆర్బిట్రేషన్ అన్నారు ఆయన. పాయింట్ ఇట్లా వ్యతిరేకించినప్పుడు అంటే పాయింట్ అన్ని వర్గాలు, మళ్ళీ నేను చెప్తున్నాను ఇది ఫ్యూచర్లో కూడా ఏ రోజు మాట మార్చలేదు. ఉత్తర ఆర్య సనాతనవాదిలాగా అని మాకు ఎందుకు ఇష్యూ వచ్చింది చెప్తున్నాను, అది కూడా మాట్లాడుకున్నాం, మీ ఇద్దరం మాట్లాడుకుంది ఆ రోజు. దాన్ని అడ్డంగా వ్యతిరేకించి దుర్మార్గంగా తిట్టి, అక్కడికి వెళ్తే అక్కడ రాజధాని, నాకు ఇక్కడ రాజధాని, ఎవడ రాజధాని పుస్తకావిష్కరణ చేసుకుని గవర్నీలు వడ్డే శోభనేశ్వరరావు గారిని కూడా ఫోన్ చేశాను ఆ రోజు. ఏమంటే మీరు ఆ దిక్కుమాలిన ఒక వ్యక్తి రాసిన పుస్తకాన్ని దగ్గరికి వెళ్తున్నారు అంటే, దిక్కుమాలిన ఒక వ్యక్తి, ఇది నా అభిప్రాయం మీద ఉన్నాను. నేనే ఆ రోజు మాట్లాడుకున్న ఆమె కామెంట్ పెట్టాడని ఒక కార్పొరేషన్ అధికారిగా ఉండి, విచిత్రమైన కార్పొరేషన్ చైర్మన్గా ఉండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. రాస్తే గవర్నీలు శోభనాథీశ్వరరావు గారు వ్యక్తిగతంగా నిజాయితీ మీద కానీ, వ్యక్తిగతంగా పెద్ద అనలా కానీ ఆ గౌరవం ఉందండి అది. ఆయన మీద ఆయన అన్నారు, నాకు అంకితం ఇచ్చారు వెళ్తున్నాను అనుకుంది. అంటే ముంచేద్దాన్ని అంకితం ఇస్తే వెళ్తారా అని అడిగాను. కొంచెం ఏదైనా సరే, నా రోజుకి ఈరోజు ఒకటే మాటకున్నాను, అమరావతి అద్భుతమైన హరిత రాజధాని కింద అన్ని వర్గాలు, మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను, మధ్యతరగతి సామాన్యులు, రాష్ట్రం అన్ని ప్రాంతాల వాళ్ళు నివాసం ఉండే అద్భుతమైన రాజధానిగా వర్దిల్తూ సమాంతరంగా ఇచ్చేప్పటి నుంచి హిందూపురంగా అభివృద్ధి చేయాలని నేను ఏదైతే మాట్లాడాను 2015 నుంచి ఇవాళ వరకు మాట మార్చలేదు. అదంతా చాలాసార్లు విన్నాను. ఇవాళ మేము మాట్లాడారు. నేను ఇవాళ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, 29 గ్రామాలు అమరావతి డెఫినెట్గా బాగా అభివృద్ధి చెందాలి. ఇవాళ కూడా 95% రైతులకి తమ భూమి ఎక్కడుందో తమకు తెలియదండి. ఎందుకు తెలీదు? 10 ఏళ్ళు అయిపోతుంటే గాల్లో మీరు మరి విచిత్రంగా ఇచ్చారు కదా, పట్టాలు ఇచ్చారు కదా, పట్టాలు ఇచ్చారు, గాల్లో లెక్కలు ఉన్నాయి, ఫిజికల్గా చూపించింది 90% తెలియదు. ఇప్పుడు వేస్తున్నారు. మీరు చూసారా? మీరు చెప్పారు? నేను చూశాను, నేను వెళ్ళాను. 99% పైగా రైతులందరికీ పట్టాలు ఇచ్చాము, ప్లేస్ చూపించాము. ప్లేస్ గాల్లో చూపించి వెళ్ళడానికి దారి లేదండి. ఎక్కడ పలానా చోట్ల ఇప్పుడు జియో ట్యాగింగ్ చేశారు, చేసిన వాళ్ళు కూడా మన మిత్రుడే. సింగపూర్ దాంట్లో అన్ని ఎక్విప్మెంట్ తీసుకొని చేశారు. ఇవాళ చేస్తే ఆ ట్యాగ్ చేసుకుని అక్కడ దాకా ఏమన్నా మనకి తక్కువైందండి. మన ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడికైనా వేసి ఇలా లైన్లతో వేసి మధ్యలో మట్టేసి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. అలా కాదు, కనీసం తవ్వి మీ ప్లాట్ ఇదని మార్కింగ్ చేసి పెడితే అక్కడ వాళ్ళు కూడా మిగతాది లేట్గా చేసినా వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూసుకుంటారు కదా. మంత్రి నారాయణ గారు చెప్తున్నారు 90% పైగా అందరికీ ప్లాట్లు చూపించాం కూడా అని. దేంట్లోనండి? ఏదో 1300 మందికి ఎంతమందికి ఇవ్వలేదు, మిగతా అందరూ ప్లాట్లు ఇవ్వలేదనే మాట వాస్తవంగా ఇవ్వలేదుగా, చూపించాం కూడా. అదంతా కొంతమందికి డెఫినెట్గా చూపించిన మాట వాస్తవం. రెండోది, అసలు గాల్లో రామారావు ఎందుకు చనిపోయాడు మొన్న? తన పొలం ఇచ్చాడు, ఇల్లు కూడా తీయాల్సి వచ్చింది, వాగులో ఇల్లు స్థలం ఇస్తారా? దాన్ని చేయరా? అది ఏంటని అప్పుడు దీనికోసం చనిపోయాడు. నువ్వు అట్లా ఉండొచ్చు కానీ అగ్రివేట్ అవ్వదా దీనివల్ల ఆవేదన? దాన్ని కూడా పక్కన పడేస్తారేంటి? ఒక మనిషిని ఇంతకుముందు జగన్ గారి హయాంలో బాధతో చనిపోయారని మనం మాట్లాడడం, సంఘీభావం తెలియజేశాం. రాయపూడిలో మహిళలు కూడా, ఒక ముస్లిం మైనారిటీ మహిళలు కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్దలు పోతే పరామర్శ వచ్చాను, నేను వచ్చాను. మరి అలాంటప్పుడు ఇవాళ దీన్ని ఎలా సెపరేట్గా తీసుకుంటారు మీరు? ఇవాళ అక్కడ రైతులకి నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, మొదటి ప్రాంతంలో రైతులకు న్యాయం ఎంతవరకు ప్లాట్లు చూపించడం జరిగింది, ఇంక్రిమెంటల్గా ప్రైసెస్ పెరిగినాయి, యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఇంతవరకు ఎవరి ప్లాట్ ఎక్కడో కూడా
అత్యధికులకి వాళ్ళకో తెలియదు. నారాయణ గారు మీరు అడగండి కావాలంటే, ఆయన నాకు అనవసరం. నేను కళ్ళతో చూసి చెప్తున్నా. రెండో విషయం, రెండో విడతకు వద్దాం. రెండో విడత విషయం రైతులతో మాట్లాడాను. నేను పర్సనల్గా వెళ్ళానండి, ఓకే, ప్రాంతాలకు వెళ్ళాను. ఐ డోంట్ స్పీక్ ఇన్ ఎయిర్. సార్ నేను గత 15 రోజుల నుంచి ఏపీలో తిరుగుతూనే ఉన్నాను. వాళ్ళ పొద్దున్నే వచ్చింది. వెళ్ళినప్పుడు ఆ రైతులు అత్యధికులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దానికి కారణాలు రెండు ఏంటంటే, రోడ్డు మీద ల్యాండ్ 1 కోటిన్నర 2 కోట్లు ఉందనుకోండి, ఎనగమాల 50 లక్షలు 30 లక్షలు ఉంది. అత్యధిక ల్యాండ్ ఎనగమాల వాళ్ళదే. రోడ్డు మీద ఉండే 1.5% ఉంటాయి, అందరికీ సమానంగా వస్తుందని. రెండోది, చేయకపోతే ఏదైనా చేసే భయం కూడా ఒకటి ఉంటుందండి, ఒకటి పాజిటివ్. కానీ వాళ్ళు అడిగేది, రేపు పొద్దున్న జగన్ గారు వస్తే, రైట్లీ పాయింట్ అవుట్ నారాయణ గారు, పెంసాని చంద్రశేఖర్ గారు కూడా, రేపు పొద్దున వస్తే మీకు గ్యారంటీ 5 రెట్లు ఇస్తారా రాయండి అన్నారు. భయం ఉంది. ఇవాళ నేను అడుగుతుంది, సరే నిజంగా కనుక రాష్ట్రంలో అన్ని అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఒక్కొక్కరికి 2000 మందికి అక్కడ హోడాలో ఎంఐజీ ఎల్ఐజీ, ఇక అమరావతిలో లోపం ఏంటో కూడా చెప్తానండి మీకు ప్రణాళికలో. ఎంఐజీ ఎల్ఐజీలు, ఎంఐజీ 1 ఎల్ఐజీ మొత్తం అన్నీ ఉండగా అసలు ఆ స్కీమ్ ఉండదా? అక్కడ కొంతమంది కట్టించి ఇచ్చారు, లెట్ us అప్రిషియేట్. ఇవాళ అది కూడా కాకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్, దాన్ని ఒక రియల్ ఎస్టేట్గా చేద్దామని చూస్తే మాత్రం నేను అలా కోరుకోలేదు ఫెయిల్ అవ్వాలని, లేకపోతే ఫెయిల్ అయిపోద్దండి. అది బాగా వద్దిల్లాలని కోరుకుంటున్నాను. కానీ వీళ్ళ ఏం చేస్తున్నారు, సెకండ్ స్టేజ్ అని, థర్డ్ స్టేజ్ కూడా ఉంది కదా. సెకండ్ స్టేజ్లో దేనికంటే అండి, ఒలింపిక్ స్టేజా, ఒలింపిక్ సిటీయా? నేను లాస్ట్ టైం కూడా అన్నాను, మేసాలకి తినడానికి అక్కడ పెట్టలేదు, కానీ మేసాల సంపెంగ నూనె కింద స్పోర్ట్స్ సిటీ ఎయిర్పోర్ట్ వద్దా అమరావతికి? దీంట్లో ఎయిర్పోర్ట్ థర్డ్ స్టేజ్ 4500. నేను చెప్తున్నానండి, ఇవాళ ఒలింపిక్ సిటీ అంట. నేను ఒకటి చెప్తున్నాను, ఒలింపిక్ సిటీలో అసలు ఇప్పుడు ఏదండి మన ఈ రైల్వే స్టేషన్ ఒకటి తీసుకుంటున్నారు, 1350 రైల్వే స్టేషన్ ఓకే ఉండాలి. విజయవాడ అనేది ఒక టెర్మినల్ కింద. విజయవాడలో చాలామంది తెలియదు ఏంటంటే, చాలామంది 20 ఏళ్ళు ఉన్నాళ్ళు కూడా ఆ బయట నుంచి వెళ్ళిపోయే రైలు లోపలికి వచ్చి, ఇలా లోపలికి వచ్చి మళ్ళీ ప్రతి రైలు వెనక్కి రావాల్సిందే, జస్ట్ లైక్ విశాఖపట్నం. ఎందుకంటే ఆ రోజుల్లో పక్క నుంచి వెళ్ళినప్పుడు లోపల విజయవాడ టౌన్ వరకు వేసుకునేవారు. సత్యానపురం దగ్గర ఎన్నో వాళ్ళ తీస్తే అనుకోండి, మా పాలకూరు నర్సాపురం ట్రైన్ అక్కడే ఆగేది, బయటికి వెళ్తా ఉంది. ఒక ఉండాలి, కానీ ఎక్కే ప్యాసింజర్లు ఎవరండి? మీకు అర్థమవుతుంది, నేను దాన్ని వద్దనట్లేదు. ఎక్కే ప్యాసింజర్లు ఎవరండి? రియల్ ఎస్టేట్లు ఎక్కుతారా? అక్కడ ఉపాధి కేంద్రంగా చేయమని చెప్తే, ఇవాళ విట్ వచ్చింది, వీటిలో స్టూడెంట్స్ అందరూ లోపల ఉంటారు. బయట గత 6 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్లో కానీ, ఇంతకుముందు గవర్నమెంట్ కానీ, అంతకుముందు 2 సంవత్సరాల నుంచి పర్మిషన్ లేదు. పిలిపించండి అక్కడ రైతులు. నేను మా రైతులు మేము చెప్పిన ప్రకారం దేనికి పర్మిషన్ లేదు. బయట ఇల్లు కట్టుకున్నాను, ఓన్లీ విఐటి వాళ్ళు లోపలే కట్టుకోవాలి. మేము కట్టుకుంటామండి, మేము అక్కడ ఉండేవాళ్ళు బయట ఉంటారు కదా హాస్టల్లో, కుదరదు. విఐటి వాళ్ళు చెప్పినట్టు వినాలి. విఐటీలో 18 స్టూడెంట్స్ అవుతున్నారు, మంచిది. అక్కడ ఎక్కువ సిస్టమ్ పెరిగింది, ఒప్పుకుంటున్నాను. సామాన్యుల అభివృద్ధి అక్కర్లేదా? ఇవాళ ఈ రెండో విడత భూ సమీకరణలో కూడా నేనేం, రైతులు ఎక్కువ మంది ఒప్పుకున్నారు కాబట్టి నేనే వద్దని చెప్పి ఆపడానికి ఏమన్నా